హలో ఎవ్రీవన్. నేను ఈరోజు మీతో ప్యాంక్రియాటిక్ సిస్టిక్ ట్యూమర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే ప్యాంక్రియాస్లో సిస్ట్ రావడానికి రీజన్స్ ఏమున్నాయి, అండ్ ఆ సిస్ట్లో ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ప్యాంక్రియాటిక్ సిస్ట్లో క్యాన్సర్ లక్షణాలు డెవలప్ అయితే ఏముంటుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానికి ఏం చేయాలి, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ప్యాంక్రియాస్లో సిస్ట్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమందికి అది పుట్టినప్పటి నుంచి ఉంటుంది, అది బై బర్త్ ఉంటుంది. కొంతమందికి అది జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వస్తాయి. వేరే ఆర్గన్స్లో కూడా సిస్ట్ ఉండొచ్చు. దానికి పాలిసిస్టిక్ డిజీజ్ అంటారు. ఆ సిస్ట్ ప్యాంక్రియాస్లో ఉండొచ్చు, కిడ్నీలో ఉండొచ్చు, లివర్లో ఉండొచ్చు. ఇట్లాంటివి సిస్ట్ మోస్ట్లీ ఏసిమ్టమాటిక్ ఉంటుంది, అంటే దానికి సిమ్టమ్స్ ఏముండవు. అండ్ స్కానింగ్ వేరే రీజన్ కోసం చేస్తే ఈ చిన్న సిస్ట్లు బయటపడతాయి. ఈ సిస్ట్లకి మోస్ట్లీ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ప్యాంక్రియాస్లో సిస్ట్ రావడానికి వేరే కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే క్యాన్సర్స్ వల్ల కూడా ప్యాంక్రియాస్లో సిస్ట్ రావచ్చు. సో ఈ కంజనైటల్ సిస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి ఉన్న సిస్ట్లకి అండ్ ఫ్యూచర్లో డెవలప్ అయిన క్యాన్సర్ సిస్ట్లకి ఏ డిఫరెన్స్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఉన్న సిస్ట్లు ఇనీషియల్గా చిన్నగా ఉంటాయి, అండ్ అది టైంతో పాటు ఏజ్ పెరుగుతా కొద్దీ అది కూడా సైజులో పెరుగుతుంది. అండ్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది. దాంట్లో నుంచి ఎట్లాంటివి ఇబ్బందులు, ఎట్లాంటివి సిమ్టమ్స్ రావు. కానీ ప్యాంక్రియాటిక్ సిస్టిక్ ట్యూమర్స్ అంటే ప్యాంక్రియాస్లో క్యాన్సర్ డెవలప్ అవుతుంది, అది సిస్ట్ లాగా ఉంటుంది. ఈ కండిషన్స్లలో పేషెంట్స్కి పెయిన్ అబ్డామన్ ఉండొచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, అండ్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. కొంతమంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు. స్కానింగ్ చేస్తే ప్యాంక్రియాస్లో సిస్టిక్ ట్యూమర్ ఉంటుంది. ఇది కాకుండా కొందరికి తిన్న ఎంబటే పొట్ట ఉబ్బసం జరుగుతుంది, తిన్న తర్వాత పొట్ట టైట్ అయిపోతుంది, కొందరికి వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. కొందరికి సిస్ట్ ఒకవేళ ప్యాంక్రియాటిక్ హెడ్లో ఉంటే లివర్ నుంచి వచ్చిన దార కంప్రెస్ అయ్యి జాండీస్ రావడం కూడా జరగచ్చు. అండ్ దీంతో పాటు కొందరికి వెయిట్ లాస్ అవుతుంది, ఆకలి అవ్వదు, కొందరికి జాండీస్ రావచ్చు. సో ప్యాంక్రియాస్లో ఉన్న సిస్ట్లతో పాటు ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉంటే ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్యాంక్రియాటిక్ సిస్టిక్ ట్యూమర్స్ అంటారు. ఒక డాక్టర్కి ప్యాంక్రియాటిక్ సిస్టిక్ ట్యూమర్స్ సస్పిషన్ ఉంటే డాక్టర్ మీకు స్కాన్ అడ్వైజ్ చేస్తారు. స్కానింగ్లో ఫస్ట్ స్కాన్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అబ్డామన్తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి సస్పిషన్ అండ్ సైజ్ ఎక్కువ ఉంటే సిటీ స్కానింగ్ ఆర్ పెట్ స్కానింగ్ చేయించి దానికి డయాగ్నోస్ చేస్తారు. ఈ సిస్ట్ ప్యాంక్రియాటిక్ బాడీలో ఉందా, ప్యాంక్రియాటిక్ టెయిల్లో ఉందా, ఆర్ ప్యాంక్రియాటిక్ హెడ్లో ఉందా, అండ్ ఈ సిస్ట్ కంజనైటల్ ఉందా, పుట్టినప్పటి నుంచి ఉందా, ఆర్ మీకు క్యాన్సర్ లక్షణాలు ఏమైనా డెవలప్ అవుతుందా, క్యాన్సర్ సిస్టా అనేది డిఫరెన్షియేట్ చేస్తారు. డిఫరెన్షియేట్ చేసి ఇది ఎర్లీ స్టేజా, లేకుంటే బాడీలో క్యాన్సర్ డెవలప్ అయిపోయి ప్యాంక్రియాస్లో బాడీలో ఎక్కడికి ఏమైనా స్ప్రెడ్ ఉందా అనేది చెక్ చేస్తారు. ఇది ఎర్లీ స్టేజ్ ఉంటే, ఓన్లీ ప్యాంక్రియాస్కి లిమిటెడ్ ఉంటే అది సర్జరీకి అడ్వైజ్ చేస్తారు. సర్జరీ అనేది ప్యాంక్రియాస్లో సిస్ట్ ట్యూమర్ సైడ్ బట్టి డిపెండ్ ఉంటుంది. ఒకవేళ సిస్టిక్ ట్యూమర్ ప్యాంక్రియాటిక్ బాడీ ఆర్ టెయిల్లో ఉంటే బాడీ అండ్ టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ రిమూవ్ చేసేస్తారు. దీనికి డిస్టల్ ప్యాంక్రియాటెక్టమీ అంటారు. అంటే కింద ఉన్న భాగం ప్యాంక్రియాస్ది కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. అట్లనే ఇది ప్యాంక్రియాటిక్ సిస్టిక్ ట్యూమర్ హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్లో ఉంటే హెడ్ ఆఫ్ ది అండ్ నెక్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ కంప్లీట్గా రిమూవ్ చేస్తారు, బాడీ అండ్ టెయిల్ వదిలేస్తారు. దీనికి విపిల్స్ ప్యాంక్రియాటికో డ్యూడినెక్టమీ అంటారు. ఈ సర్జరీలో ప్యాంక్రియాటిక్ హెడ్, నెక్, దాంతోపాటు చుట్టూ ఉన్న ఆర్గన్స్, స్పెషల్లీ చిన్న పేగు, పొట్టకి కొంచెం భాగం దాంతోపాటు కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. ఈ సర్జరీస్ మేము కామన్గా ఈ సిస్టిక్ ట్యూమర్స్లకి పర్ఫామ్ చేస్తాము. ఇది లాప్రోస్కోపీలో పర్ఫామ్ చేయొచ్చు, ఆర్ రీసెంట్గా ఈ సర్జరీస్ రోబోటిక్ విధంగా కూడా పర్ఫామ్ చేస్తున్నారు విత్ ఎక్సలెంట్ అండ్ గుడ్ అవుట్కమ్. సో మీకు ప్యాంక్రియాస్లో సిస్ట్ ఉంటే బై ఛాన్స్ మీకు స్కానింగ్ చేసినప్పుడు మీకు ప్యాంక్రియాస్లో సిస్ట్ మీకు కనిపిస్తే మీరు ఇమీడియట్గా ఒక గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి. ఆ సిస్ట్ కంజనైటల్ కూడా ఉండొచ్చు, మీకు పుట్టినప్పటి నుంచి ఒక సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, ఆర్ దాంట్లో క్యాన్సర్ కూడా ఉండొచ్చు.
ఇది డీటెయిల్గా డయాగ్నోస్ చేయడానికి అండ్ ఫర్దర్గా యాక్షన్ చేయడానికి ఒక డాక్టర్ మీకు ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు.